హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వంగల్ రాజు. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖలోని ఉడా పార్కులో సీనియర్ జూనియర్ ఆర్టిస్టుల వనభోజన మహోత్సవం చాలా గ్రాండ్గా జరిగిందండి. ఈ పిక్నిక్ మహోత్సవానికి జూనియర్ ఆర్టిస్టులు, ఏజెంట్లు, మేనేజర్లు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. చాలా హ్యాపీగా ఉంది. జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఆటల పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచి బహుమతులు గెలుచుకున్నారండి. చూడండి ఫ్రెండ్స్, మహిళా క్రీడాకారులు మ్యూజికల్ చైర్లో ఆడుతున్నారు. ఈ మ్యూజికల్ చైర్లో ఒక జూనియర్ ఆర్టిస్టు విజయం సాధించి బహుమతి గెలుచుకున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉత్సాహంగా ఆడుతున్నారో. మ్యూజికల్ చైర్లో ఆటలు ఆడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది మాకు అందరికీ కూడా. ఇలాగే ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా నిరంతరం చాలా హ్యాపీగా ఉండి క్రీడా పోటీల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత సరదాగా ఆడుతున్నారో. ఈ పిక్నిక్ వనమహోత్సవంలో చాలా సరదాగా గడుపుకున్నారు అందరూ కూడా. చాలా హ్యాపీగా ఉన్నారండి. సంతోషంగా ఆడుకుంటున్నారు. చాలా 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 హ్యాపీగా ఉంది. అందరూ కూడా ఇలాగా పిక్నిక్ వనమహోత్సవంలో సరదాగా గడపడం, ఒకరికి ఒకరు పోటీ పడుతూ ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ మ్యూజికల్ చైర్లో విజయం సాధించారు ఫ్రెండ్స్. ఇలాగ ఆడుకోవడం వారికి కూడా చాలా ఎంత హ్యాపీగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఏడాది కూడా పిక్నిక్ వన మహోత్సవం జూనియర్ ఆర్టిస్టులు జరుపుకుంటారు. 2019 కరోనా తర్వాత ఈ పిక్నికే మొట్టమొదటిగా పెట్టుకున్నారండి. చాలా సంవత్సరాల తర్వాత ఈ పిక్నిక్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరు ఉత్సాహంగా గడుపుతున్నారు. దగ్గర ఒక 5-6 సంవత్సరాల నుంచి వనమహోత్సవం పెట్టుకోలేదండి. ఈ పిక్నిక్ వనమహోత్సవం పెట్టుకోవడంతో వారు చాలా ఆనందంగా గడుపుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా డ్యాన్స్లు వేస్తూ ఈ పిక్నిక్లో మ్యూజికల్ చైర్ ఆటను ఆడుతున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఎంత సరదాగా గడుపుతున్నారు. ఒకరు పోటీ పడుతూ ఉత్సాహంగా ఈ క్రీడా పోటీని అధిగమించారు. 5 మాత్రమే మిగిలారు. 4 కుర్చీలు మాత్రమే మిగిలాయి. ఈ 5లో ఒక్కరు చూసారండి, ఒక్కరు అవుట్ అయిపోయారు. నలుగురు మాత్రమే మిగిలారు. 3 కుర్చీలు మాత్రమే మిగిలాయి. ఈ నలుగురిలో ఒక్కరు అవుట్ అవుతారు.
అయిపోయారు. 3 కుర్చీలలో ఒక కుర్చీ మాత్రం వెళ్ళిపోయింది. ఇంకా 2 కుర్చీలు మాత్రమే మిగిలాయి. 3 క్రీడాకారులు మిగిలారు. ఒక కుర్చీ మాత్రమే మిగిలింది. 2 క్రీడాకారులు మిగిలారు. ఇందులో ఒక్కరే విజేతగా నిలుస్తారు, మరొకరు రన్నర్ అప్గా ఉంటారు.